ఇది వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. త్రివేంద్రంలోని కొలను ఎదురుగుండా అనాదిగా వస్తున్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి గుడి ఎదురుగా ఉన్న కోనేరు చాలా విశిష్టమైనది. స్వామివారి చక్రస్నానాలు అవి ఈ కొలనందు చేయిస్తూ ఉంటారు. వీటిని దేవతా పక్షులు అంటారు. ఇక్కడ విశేషంగా అందరూ కూడా వీటికి ఆహారం వేస్తూ ఉంటారు. ఎక్కువ పక్షులు ఇక్కడ గుమ్ముగూడుతూ ఉంటాయి. వీటిని దేవతా పక్షులు అంటారు. చాలా విశేషంగా ఉంటుంది ఇక్కడంతా. ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చుట్టూతా కూడా చాలా ఆనందదాయకంగా ఉండే వాతావరణం. స్వామివారి టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఇదంతా కూడా చాలా విశేషంగా ఉంటుంది. జనాలు చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటారు. అనాది నుంచి ఎప్పుడో ప్రతిష్ఠ చేసిన ఐరావతం త్రివేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం చాలా విశేషం పొందింది. భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా ఇది చాలా విశేషం పొందింది. ఇక్కడ సాంప్రదాయ దుస్తులతో మాత్రమే లోపలికి అనుమతిస్తారు. మిగతా దుస్తులతో అనుమతించరు. అంతా దేవాలయం. విపరీతమైన రష్ ఉంది ఈరోజు. ఆదివారం అవడం వలన ప్లస్ కుర్తిగా ఆడి అవడం వలన కుర్తిగా నక్షత్రం ఆదివారం కలిసి రావడం చాలా విశేషం పొందింది. అందువలన దీనిని కుర్తిగా ఆడి అంటారు. ఇది చాలా సుబ్రహ్మణ్య స్వామికి చాలా విశేషమైంది. ఈరోజు ఆదివారం కూడా కలిసి రావడంతో దీన్ని చాలా విశేషంగా జరుపుతున్నారు. ఇక్కడ దీన్ని కుర్తిగా ఆడి అంటారు. ఈ స్వామివారి ఇచ్చట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష ఆరాధన జరుగుతుంది. అమ్మవారికి కూడా ప్రత్యేక పూజలు ఉంటాయి.